ఆంధ్రప్రదేశ్లో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురం. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే ఆ పార్టీ తరపున అభ్యర్థి ఎవరు? ప్రస్తుతం ఈ చర్చ రాష్ట్రంలోనే కాకపుట్టిస్తోంది. జనసేనకు పిఠాపురం నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గం. అయితే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జిగా ఉండటంతో సీటును జనసేనకు కేటాయించాలనే డిమాండు తెర మీదకు వస్తోంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా పిఠాపురం పైన తనకు మక్కువ ఎక్కువ అని చెప్పారు. పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తామని అన్నారు. దీంతో ఆయనే పోటీ చేస్తారనే వాదనలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు దీనిపైన పెదవి విప్పలేదు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న శేషకుమారిని తొలగించి పవన్ అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను నియమించారు. ఇక ఈ క్రమంలో ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థి కాదని కొందరు చెప్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయాలు చక్కబెట్టేందుకు, ఆర్థికంగా సహకరించేందుకు, పార్టీని ఏకతాటిపైన గ్రూపులు లేకుండా నడిపించేందుకు శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా పెట్టారని విశ్లేషకులు భావించారు. మరోవైపు పవన్ పోటీ చేయకపోతే తనకు అవకాశం కల్పించాలని ప్రముఖ విద్యావేత్త కడారి తమ్మయ్య నాయుడు కోరుతున్నారు. ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా సేవలందిస్తూ బలమైన కాపు నాయకుడిగా గుర్తింపు పొందారు. స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన నేత, వివాదరహితులు, అలాగే అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తిగా మంచి పేరు ఉంది. ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో 3 రోజుల పాటు కూడా ఆయన నివాసంలోనే ఉన్నారు. అయితే అదేవిధంగా 2019లో ఆయనకు సీట్ ఇచ్చేందుకు అంగీకరించిన అప్పటికే శేషకుమారి పేరు రావటంతో తమ్మయ్య నాయుడు పేరును తిరస్కరించారు. ఇక వచ్చే ఎన్నికల్లోనైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు కడారి తమ్మయ్య నాయుడు. మరో ప్రముఖ నేత, విష్ణు హాస్పిటల్ అధినేత, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న డాక్టర్ పిల్ల శ్రీధర్ మహిళా కోటాలో తన భార్య దీపికకు లేదా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రముఖ వైద్య నిపుణులు కావటంతో నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. ఈయన కూడా మృదు స్వభావి, సౌమ్యుడు కూడా. ఇక డాక్టర్ శ్రీధర్ దంపతుల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అందరూ కలిసి ఆయనను గెలిపిస్తామని ఆ ముగ్గురు చెప్తున్నారు. లేని పక్షంలో ఎవరికి వారు తమదే టికెట్ అని అంటున్నారు. దీంతో పిఠాపురం టికెట్ ఎవరిది? జనసేనదా, టీడీపీదా? జనసేన నుంచి పవన్ పోటీ చేస్తే టీడీపీ ఖచ్చితంగా సహకరిస్తుంది. పవన్ గెలుస్తారు. కానీ ఆయన పోటీ చేయకపోతే ఆ ముగ్గురిలో ఎవరు బరిలో నిలుస్తారు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హీటు పుట్టిస్తున్న రాజకీయ చర్చకు తెరపడాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.